సో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఎట్టకేలకు తన పోరాటాన్ని విరమించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ల సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలికారు. ఈ సమయంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. దేశంలో తలెత్తిన తీవ్ర పరిణామాలు, హింసాత్మక ఘటనలను అరికట్టేందుకే సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించానని, ఏ షరతులకు ప్రభుత్వం ఒప్పుకుందో త్వరలోనే వివరణాత్మక వీడియో ద్వారా తెలియజేస్తానని వాంగ్చుక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జూలై 20న పార్లమెంటు మార్చిలో జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా నీట్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ కార్యదర్శిని పదవి నుంచి తొలగించడమే కాక కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. వాంగ్చుక్ దీక్ష విరమణపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వాంగ్చుక్ వైద్యుల సలహాలు పాటిస్తూ కోల్పోయిన బరువును త్వరగా తిరిగి పొంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాకు ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ అయితే దీక్ష విరమణ చేశారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎంపీలు కావచ్చు, కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, దీక్ష విరమణకు సంబంధించి అనేక విజ్ఞప్తులు చేశారు. అదేవిధంగా దేశంలో నెలకొన్న అస్థిరతను కూడా దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించాలని చెప్పేసి వాంగ్చుక్ కోరడం జరిగింది. దీంతోనే ఏదైతే సిజేపీ చేస్తున్న ఆందోళన ఏదైతే ఉగ్రరూపం దావిస్తూ అది హింసాత్మక ఘటనకు దారితీస్తున్న క్రమంలో ఈ దీక్ష విరమిస్తేనే మంచిదన్న ఆలోచనలోనే సోనం వాంగ్చుక్ తన 26 రోజుల దీక్షను విరమించడం జరిగింది. వాంగ్చుక్ దీక్ష విరమణ తర్వాత ప్రధాని మోడీ కూడా ఒక ట్వీట్ చేస్తూ ఆయన ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్లు సూచించిన విధంగా డైట్ ఫాలో కావాలని చెప్పేసి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి అవకతవకలు జరిగాయో వాటికి సంబంధించి ఎవరైతే నిందితుందో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మోడీ స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది, ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే వాంగ్చుక్ దీక్షకు సంబంధించి రాత్రి దీక్షకు సంబంధించి జేపీ నడ్డా, అదేవిధంగా జితేంద్ర సింగ్, ఇతర నాయకులందరూ కూడా వెళ్లి దీక్షను విరమింప చేశారు. దీక్ష విరమణ తర్వాత బీజేపీ ఏదైతే ఢిల్లీలో చేపట్టిన ఆందోళన తగ్గుముఖం పడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఢిల్లీ వీధుల లోపల ఏం జరుగుతుందో తెలియని ఒక ఆందోళన నెలకొంది. బీజేపీ పిలుపు మేరకు విద్యార్థులకు వచ్చినప్పటికీ కూడా విద్యార్థుల నీడలో మరికొన్ని అసాంఘిక శక్తులు కూడా చేరుకున్నారు. చేరుకున్న వాళ్ళు ఏ విధంగా హింసాత్మక ఘటనలో పాల్గొంటున్నారు, అదేవిధంగా అక్కడ ఆందోళనలో పాల్గొంటున్న మహిళల పట్ల వాళ్ళ తీరు, ఇవన్నీ కూడా కేంద్రం గమనించింది. ముఖ్యంగా ఈ సిజేపీ చేస్తున్న ధర్నా ఏదుందో ఈ నిరసన కార్యక్రమాన్ని కొన్ని అసాంఘిక శక్తులు పేటరేగిపోయేవిగా ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం రావడంతో ఖచ్చితంగా దీన్ని పులి స్టాప్ పెట్టే దిశలోనే కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. అందుకోసమే ముందుగా ఈ నిరసన విరమింపజేసే క్రమంలో వాంగ్చుక్ తో చర్చలు జరపడము, అదేవిధంగా వాంగ్చుక్ ఏవైతే డిమాండ్లు చెప్పారో ఆ డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా స్పందించడం లాంటివన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ సిజేపీ కార్యకర్తలు చెప్తున్నది ఒకటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందని చెప్పి పట్టుబడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీనికి దిగవచ్చేలా లేదు. ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల కఠినంగా శిక్షించే పని చేపడతామని స్పష్టం చేయడం జరిగింది. మరి బహుశా ఈ రోజు 5వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా కొనసాగుతే కూడా
చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రతిపక్షాలు అదే మంకు పట్టి సభను స్తంభింపజేస్తాయా, లేకపోతే సభను సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా పార్లమెంట్ ప్రభుత్వం చెప్తున్న విధంగా దారికి వస్తాయో చూడాల్సి ఉంటుంది. శ్రావణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.